జ్యోతిష్యాన్ని నమ్మచ్చా, మనకి జరిగే విషయాన్ని ఒక 5 ఏళ్ళు ముందుగానో 10 ఏళ్ళ ముందుగానో మనం పసిగట్టుతున్నాం అనమాట. సంతానం ఆలస్యం కారణాలు ఏంటి, తర్వాత ఇద్దరు జాతకాల్లో ఫైనాన్షియల్ స్టేటస్ ఏ విధంగా ఉంది, తర్వాత బెడ్ కంఫర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, తర్వాత ప్రెషర్స్ తీసుకోవడానికి. ఒక ఆడపిల్ల ఇంపార్టెన్స్ కోరుకునే అమ్మాయి ఉందనుకోండి, ఇంపార్టెన్స్ ఇచ్చే అబ్బాయిని మ్యాచ్ చేయాలి. పాయింట్లతో తెలియదండి, పాయింట్లతో ఈ అబ్బాయి ఇంపార్టెన్స్ ఇస్తాడా లేదా ఇవ్వడా. కొంతమంది అగ్రెసివ్ ఉన్న అమ్మాయిలు ఉన్నారు, ఆ అగ్రెషన్ తగినటువంటి అబ్బాయిని మనం తీసుకురావాలి. ఆప్టిమైజేషన్ కి అండ్ అండర్స్టాండ్ చేసుకునే అబ్బాయిని మనం తీసుకురావాలి. కొంతమంది హైలీ కెరీర్ ఓరియంట్ ఉంటాడు, ఆ అమ్మాయికి ఒక 10 రూపాయలు ఇచ్చామనుకోండి, ₹1,00,000 అలా ఆలోచిస్తుంది. అలాంటి అమ్మాయి ఇంట్లో కూర్చుని వంట చేయడానికి మనకి సరిపడదు. అలాంటి అమ్మాయికి మనం ఎలాంటి అబ్బాయిని చూడాలి, బిజినెస్ ప్రొఫైల్లోకి వెళ్ళాలి. అలాగే హై కెరీర్ ఓరియంట్ అమ్మాయికి హై ప్రొఫైల్లో CEO, CXO, CTO అవ్వాలని కోరికలు ఉన్న అమ్మాయిని ఏ ప్రొఫైల్కి ఇవ్వాలి అని జ్యోతిష్ శాస్త్రం సూచిస్తుంది. మనం ఏం చేస్తున్నాం, పాయింట్లు చూస్తున్నాం, పెళ్లి చేసేస్తున్నాం. ఆస్తుందని పెళ్లి చేస్తున్నాం. ఇప్పుడు డిగ్రీలో వేరియేషన్స్ ఉన్నా పెళ్లి చేస్తున్నాం, కానీ పాయింట్లు బాగున్నాయి, 2 రోజులు విడిపోతున్నారు. రీజన్ ఏమని కానీ జాబ్ పరంగా కానీ ఏదో రకంగా విడిపోతున్నారు. అందువల్ల పాయింట్లు అనేది నాకు తెలిసినంత వరకు అండి, నేనైతే 0 వ్యాలిడేషన్ ఇస్తానండి. నేను పాయింట్లు అసలు పట్టించుకోను. నేను చాలా మంది చూస్తుంటానండి, 4 పాయింట్లు 5 పాయింట్లు వచ్చినప్పుడు కూడా 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు హ్యాపీగా ఉండి సంతానంతో ఆనందంగా ఉన్న చాలా మంది చూశాను. మరి వాళ్ళకి పాయింట్లు ప్రాబ్లం రాలేదు కదా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, జాతకంలో పూర్తి విశ్లేషణ జరిగినట్లయితే మీకు వచ్చేటువంటి నష్టాలని, వైద్య జీవితంలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని చాలా వరకు అధిగమించవచ్చు.